హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఈరోజు వచ్చేసి నా లైఫ్ డైరీలో నేను మీతో నా మనస్తత్వం గురించి నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మిస్ అయిపోతారు. సో నా మనస్తత్వం ఏంటంటే, నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. నా పని అంటే నేను చేసుకుంటా. కేక్స్, వీడియోస్, పిల్లలు, ఇది నా పని అంటే నేను చేసుకుంటా. ఎవరైనా నన్ను ఏదన్నా మాట అంటే గనక, అంటే అనవసరంగా అంటే గనక నాకు కోపం వచ్చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మాటకి మాట, దెబ్బకి దెబ్బ. సరే అంటే అన్నారులే, తెలియక అన్నారులే అని వదిలేసుకునే మనస్తత్వం కాదు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చింది. ఇంతకు ముందైతే నేను చాలా అంటే చాలా సైలెంట్. మా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే తెలుస్తుంది నేను ఎంత సైలెంటో. ఇంక ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎలా మాట్లాడాలి ఏంటని నేర్చుకున్నాను కొన్ని పరిస్థితుల వల్ల. సో అయితే ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్న స్కూల్లో ఒక విషయం జరిగింది. ఇంకా ఒక 10 డేస్ నుంచి, ఒక వారం నుంచి ఆలోచిస్తున్నాను. అడుగుదామా వద్దా, మళ్ళీ ఏమైనా అనుకుంటారా అని చెప్పి. సరే, ఏవో మనసులో ఉంది కదా, అడుగుదాం, ఏదైతే అదైందని చెప్పి అడిగేసాననమాట. అడిగిన తర్వాత మళ్ళీ అడిగిన దగ్గర నుంచి అయ్యో అడగకుండా ఉండాల్సింది అని చెప్పి ఒకటి, అడిగేదాకా ఒక ఆలోచన, అడిగిన దగ్గర నుంచి ఇంకో ఆలోచన. సో నాకులాగానే మీరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లైక్ చేయండి, నాకు తెలుస్తుంది. అందుకే నేను మ్యాక్సిమం నా వీడియోస్లో వచ్చేసి కామెంట్ బాక్స్ ఓపెన్లో ఉండదు. ఎవరైనా ఏదన్నా గబుక్కుని బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే నేను తీసుకోలేను. మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తారు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం కామెంట్ బాక్స్ వచ్చి ఆఫ్లోనే ఉంటుంది. ఈ వీడియోకి మాత్రం ఓపెన్ చేస్తాను. ఒకసారి చెప్పండి, మీ మనస్తత్వం ఇలాగే ఉంటుందా? ఇది బలమా, బలహీనత, తప్ప, కరెక్ట్ అన్న విషయం కూడా నాకు చెప్పండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.